చాలు సైట్ కొట్టామంటే. మంచి ఎథనిక్ వేర్ లో ఉన్నారుగా. వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పవా? సూపర్ ఉన్నాయి. ఇలాగే ఇంకో మావా మెట్రో వెళ్తుంది చూడండి. హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ కృష్ణ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో ఏ టెంపుల్కి వెళ్దామో చూద్దాం. మనతో పాటు ట్రావెల్ చేయడానికి ఒక కొత్త గెస్ట్ ఉంది మనతో పాటు. సో ఇంట్రడ్యూసింగ్ సుమతి. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. సరే వెళ్దాం బాండి. సో అలాంగ్ విత్ మై వైఫ్. బయటికి వెళ్దాం అంటే చాలా గైస్ రెడీగా ఉంటుంది పిల్ల. చూడండి బయట అదిగో పోజ్ చేసుకొని రెడీగా ఉంది. మరి వెళ్దాం బా, డోర్ తీయు. నీకు పిల్ల బచ్చ నవ్వుతుంది. సుమతి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పవా? సూపర్ ఉన్నాయి. అవునా? నిజమా? ఇలాగే చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఏంది? వీడియోస్ మాకు ఎక్స్ప్లోర్ చేస్తూ అన్ని చూపించండి ఓకే క్లియర్ గా. అండ్ మీ వైఫ్ నువ్వు. ఓకే. రష్ అయితే మామూలుగా ఉండేది ఈరోజు, ఎందుకంటే కృష్ణాష్టమి కదా. సో ఇస్కాన్ అంటే కృష్ణుడే ఉంటాడు. సో ఫుల్ రష్ ఉంటుంది. బట్ స్టిల్ మీకోసం ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో ఇదిగోండి మా 11 కిలోమీటర్స్ 38 మినిట్స్. అది చూపించినంత ఫాస్ట్గా అయితే మనం వెళ్ళలేము. సో 38 మినిట్స్ అంటే ఇంకొక 30 మినిట్స్ ఇంకా ఎక్కువ వేసుకోండి. వీకెండ్ అండ్ ఈరోజు పండుగ కాబట్టి మామూలుగా ఉండదు రష్. ఎప్పుడైనా వీలు చూసుకొని మా కాకినాడకి వచ్చి ఇలాగే ఎక్స్ప్లోర్ చేస్తూ మా ప్లేసెస్ కూడా చూపించు. మా కాకినాడలోనే బీచెస్, టెంపుల్స్ అండ్ వెదర్ చాలా బాగుంటుంది. ప్లేసెస్ కూడా కూడా బీచెస్ ఉన్నాయి. కానీ కాకినాడ స్పెషల్ స్వీట్స్, మళ్ళీ ఫుడ్, కాజా అండ్ ఫుడ్ కూడా చాలా ఫేమస్. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఫుడ్ కూడా. సీ ఫుడ్ మీకు దొరకదుగా? సీ ఫుడ్ మాకు దొరుకుతుంది. చీరాలంటేనే సీ ఫుడ్. అవునా? ఆమె చెప్తుంది బెంగళూరు కోసం, మన తెలుగు వాళ్ళ కోసం, రాయలసీమ వాళ్ళ కోసం. సో వాళ్ళకైతే మన బీచ్ ఉండదుగా. ఎస్, బీచ్ ఉండదు కాబట్టి మీరు మా ప్లేస్ ని విజిట్ చేసి ఎలా ఉందో అప్పుడు చెప్పండి. తప్పకుండా ఒక రోజు వీడియో అయితే చేద్దాం. ఓకే, షూర్, పక్కా. సో ఇదిగో మా గొరుగుంటపాల్య, తుమ్కూర్ రోడ్, మైసూర్ రోడ్. ఒకరోజు ఈ గొరుగుంటపాల్య దగ్గర సిగ్నల్ పడింది. ఆల్మోస్ట్ 2 hours అక్కడే ఉన్నాం. మా ఫ్రెండ్స్ అంతా కార్లో ట్రిప్ వెళ్తున్నాం. సో వేరే మా ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాం. అక్కడే ఉండిపోయాం. సో ఫస్ట్ టైం అనిపించింది ఓ బెంగళూరులో ఇంత ట్రాఫిక్ ఉంటుందా. ఏంది మా మొన్న చేసిన వీడియోలో 30% సబ్స్క్రైబ్ చేయలేదు అసలు. జస్ట్ చూసి అలా స్క్రోల్ చేస్తున్నారు. వాట్ హ్యాపెండ్ గైస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, లోస్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ మీ వేర్ ఐ హావ్ టు ఇంప్రూవ్. ఐ విల్ డూ దట్. ఇదిగో అమ్మా, ఇప్పుడే చెప్పాగా ఆ గొరుగుంటపాల్య సిగ్నల్ దగ్గర ఓ 2 గంటలు ఉండిపోయామని. నేను వేరే రూట్లో వెళ్ళాల్సింది. బై మిస్టేక్ నేను మ్యాప్ చూడకుండా వీడియో చూసుకుంటూ ఆ క్రాస్ మిస్ అయిపోయాను. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంకంతే. సో డైరెక్ట్గా ఈ రోడ్డుకి తీసుకొచ్చేసింది మ్యాప్. ఇంక ఇక్కడ ఎంతసేపు ఉండాలో తెలియదు. మరి ఆ రూట్ మిస్ అవడం వల్ల ఎంత ట్రాఫిక్ తెలుసా. మధ్యలో అదేదో మార్కెట్లోకి వెళ్ళిపోయాం. అక్కడ మధ్యలో ఇరుక్కుపోయే వాళ్ళం కాసేపు ఉంటే ఇంకా నైట్ అంతా అక్కడ ఉండిపోయాం. సో సమ్హౌ రిటర్న్ చేసుకుని వచ్చేసాం. సో వచ్చే టైంకి ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్. సో ఇంకా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది, కానీ ఇంకా 20 మినిట్స్ పడుతుందేమో మనకి వెళ్ళడానికి. 550 మీటర్సా? 8 నిమిషాలు చూపిస్తుంది. ఇది 8 నిమిషాల్లో అయ్యే పని కాదు ఇది అసలు. ఈ ట్రాఫిక్ తో పాటు వర్షం మనకి తోడైంది మావా. ఈరోజు అసలు టైం బాగాలేదు అనుకుంటా. సో గాయ్స్, మనం ఫైనల్గా రీచ్ అయితే అయ్యాం. బట్ పార్కింగ్ ఉందా లేదా తెలియట్లేదు. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఏదో పార్కింగ్ ఇక్కడ లేదుగా సార్. పార్కింగ్ వెళ్ళింది సార్. పార్కింగ్ ಇಲ್ಲ ಸರ್. ಸೈಟಾ
ఇస్కాన్ పార్కింగ్ అని రైట్ చూపించు. రైట్కి వేశారు, మరి ఎక్కడ పార్క్ చేయాలో చూద్దాం. మామూలు రష్ లేదుగా, బీభత్సమైన రష్. అండర్ పాస్కి వెళ్ళాలనుకుంటా. నేను ఎక్స్పెక్ట్ చేశా కానీ మరీ ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే గైస్. సో మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. అక్కడ చూడండి ఎన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయో. మరి ముందేమో ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ అని ఉంది, మరి వేరే 4 వీలర్. ఇదేమరా భక్తులు ఇంతమంది ఉన్నారు ఆయన. సో మన వాళ్ళకి భక్తి ఎక్కువైపోయింది గైస్, చాలా మంది టెంపుల్కి వచ్చారు. ఇట్స్ నైస్. దర్శనం ఎంతసేపు పడుతుందో తెలీదు, చూద్దాం. అదేదో కార్ పాస్ ఉంటే అక్కడే పార్క్ చేస్తారంట అని అడిగాడు పోలీసు. పాస్ ఉందా మీకు అన్నాడు. లేదు బాబు, పాస్ లేదు మన దగ్గర అని చెప్పాను అనమాట. ఈ బండ్లు లేకపోతే ఇక్కడే పార్క్ చేసేవాళ్ళం. సో ఇదిగో మా ఇప్పుడే వచ్చాం, చూడండి పార్కింగ్, మొత్తం పార్కింగ్. ఆల్మోస్ట్ ఒక 100+ కార్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది కాకుండా వేరే పార్కింగ్ కూడా ఉన్నాయి. సో లోపల మొబైల్ అయితే అలౌ చేయరని చెప్తున్నారు, మరి వెళ్ళి చూద్దాం. ఐ ట్రై టు రికార్డ్ ఫర్ యూ గైస్. మెట్రోలో రావాలంటే శాండిల్ సోప్ ఫ్యాక్టరీ, సో దట్ ఈస్ అ మెట్రో స్టేషన్ గైస్. సో మెట్రో కూడా ఉంది ఇస్కాన్ టెంపుల్ రావాలంటే. సో మీకు వెళ్ళి చూపిస్తాను ఇక్కడ దగ్గర వెళ్ళి. నుంచి క్యూ స్టార్ చూడండి, మనం ఇది దాటి వెళ్దాం అవుతుందా. సో మధ్యలో వినాయకుడు టెంపుల్ కనిపిస్తే రికార్డ్ చేస్తున్నా. ఎంట్రీ ఎక్కడ సమ్మతి వెళ్తూనే ఉన్నాం. క్యూలోకి అయితే వచ్చాం మొత్తానికి, ఇంకా 2 కిలోమీటర్ ఉంటుంది క్యూ, నడుచుకుని వెళ్తూనే ఉన్నాం. ఇదిగో మా మెట్రో వెళ్తుంది చూడండి. సో ఈ మెట్రోలో మీరు రావచ్చు టెంపుల్. ఏంటి చంద్రిక కొడతాం వాళ్ళు సైట్ కొట్టామంటే? మంచి ఎథనిక్ వేర్లు ఉన్నారుగా. ఎత్నిక్ వేర్ కాదు, సైట్ కొడుతున్నావు నువ్వు. సైట్ అంటే ఏంటి బ్రో? ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత? అక్కడ టెంపుల్ చూడండి మా, ఎంత బాగా కనిపిస్తుంది కదా, షేకీ షేకీ. ಟೆಂಪಲ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ಜನರಲ್ ಅಂಡ್ ಪಾಸ್ ಹೋಲ್ಡರ್. ಓಕೆ, ದಯಮಾಡಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಯಾರು ನಿಲ್ಬೇಡಿ, ದೇವಸ್ಥಾನ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಯಾರು ನಿಲ್ಸಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ಬನ್ನಿ ಇವ್ರೆ, ಮುಂದೆ ಬನ್ನಿ. ನೋಡ್ತೀನಿ. సో వ్యూ ఎలా ఉంది? ముందర ఎవరు ఏడలు ఉన్నాడా? గ్రీన్ పాస్, ఎల్లో పాస్, రెడ్ పాస్. సో వెనకాల కనిపించే బిల్డింగ్ దగ్గరే మనకి ఓరియెంట్ మాల్ ఉంటుంది గైస్. బ్యూటిఫుల్ వ్యూ అండ్ బ్యూటిఫుల్ ట్రాఫిక్ యాజ్ వెల్. అదిగో ఇంకో టెంపుల్. ఓ చంద్రిక, మొక్కపొడకు భలే ఉందిగా. ఎక్కడ చూపి. ఫుల్ రష్ మావా, 2-3 గంటలు పట్టింది దర్శనం కోసం. ఫ్రీ ఫుట్వేర్ కౌంటర్, ప్లీజ్ డు నాట్ పే. మీ చెప్పులు ఏమన్నా ఉంటే ఇక్కడ వదిలేసుకోవచ్చు. ఇదిగోండి, అటుపక్క వెళ్తే ఓరియెంట్ మాల్. లైన్ చూడు మావా, ఇక్కడ ఎక్కడి నుంచినే లైన్ స్టార్ట్ అయిపోయింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అక్కడ కట్ అయిపోయింది మావా.
చూడు మామ, సంచులు కొట్టు, చెప్పులు కొట్టు. మీ చెప్పులు నాయనకు ఆ సంచుల్లో పెట్టేసుకుంటారు, తర్వాత వచ్చి తీసుకోండి. A to Z వరకు కౌంటర్స్ ఉన్నాయి. ఎంత హైట్ ఉన్నాయి స్టెప్స్, మస్తు రష్ ఉంది. కలిసి రండి, ఎంత పెద్ద. అదిగో మామ టెంపుల్ వ్యూ, బ్యూటిఫుల్ కదా. వావ్, వెళ్దాం స్లోగా, దేవుణ్ణి స్లోగా దర్శించుకోవాలి. ఇక్కడ చూసారా కింద వాళ్ళకైతే పాస్ ఉందన్నమాట. అదే చూసాం, బ్లూ పాస్ అని, ఎల్లో పాస్, రెడ్ పాస్, గ్రీన్ పాస్. ఆ పాస్ ఉన్న వాళ్ళు అలా కింద ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎలా ఉంది మామ గోపురం? బ్యూటిఫుల్ రైట్. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై, కృష్ణ 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 జై, కృష్ణ జై. సూపర్ ఉంది కదా మామ, బ్యూటిఫుల్. How beautiful it is. చాలా బాగుంది అది. हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे, हरे राम राम राम. Please don't take the photo. I repeat, please don't take the photo. Please don't take the photo. ఫౌంటైన్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో మామ ప్రసాదాలు, నీకు ఏది కావాలని కొనుక్కోవచ్చు. దాన్నే పొంగల్ అంటది. పొంగలి వేడి వేడి ప్రసాదం ఇచ్చారు. ఇదిగోండి, ఎలా ఉంది చంద్రిక, ఎలా ఉంది? మొత్తం ప్రయాణంలో నాకు నచ్చిన పాట ఇదే మహా. ప్రసాదం ఇంపార్టెంట్. సుమతి నీకు మరి? నాకు ఇంకా కావాలి. ఇంకా కావాలా? రెండోసారి ఇవ్వరమ్మా ప్రసాదం. సుమతి ఎలా అనిపించింది ఇస్కాన్ టెంపుల్ ఈరోజు? దర్శనం అయింది. ఒక విత్ ఇన్ 15 minutes లో మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. వావ్, ఇంత ట్రాఫిక్, ఇంత జనాభా ఉండదు. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి, కృష్ణుడి జన్మాష్టమి. చూసారా, So that's why ఇంకా జనం అలాగే వస్తున్నారు. ఇంకా ఫ్లోటింగ్ అలాగే ఉంది గైస్.